టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇటీవలే కాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అయితే దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల జోరు మామూలుగా లేదు. ఈ అమ్మడు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉండటంతో లక్కీ బ్యూటీ అని పేరును కూడా సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2లో వేసిన కిసిక్ డాన్స్ తో ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్ గా ఈ అమ్మడికి గుర్తింపు దక్కడంతో మరిన్ని సినిమాలో ఆఫర్లు కూడా వస్తున్నాయి. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య చాలానే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అడుగు పెట్టేందుకు రెడీ అయిపోతుంది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొదట ఆ పాత్రకు యానిమల్ బ్యూటీ తృప్తి డింబ్రిని ఎంపిక చేశారు. కానీ ఆ పాత్రలో తృప్తి కంటే శ్రీలీల అయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ అంతా కూడా ఈ నిర్ణయానికి వచ్చారంటూ హిందీ సినీ వర్గాల ద్వారా సమాచారం అందింది. మరి టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఎంతో మంది హీరోయిన్స్ బాలీవుడ్ లో ఒక్క అవకాశం అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది శ్రీలీల వెయిట్ చేయకుండానే బాలీవుడ్ లో నటించే అవకాశం కూడా దక్కింది. ముందు ముందు బాలీవుడ్ లో ఈ అమ్మడు ఫుల్ బిజీ అయ్యే అవకాశాలే ఉన్నాయి. మరి శ్రీలీల బాలీవుడ్ లో మొదటిసారి నటించబోతున్న నేపథ్యంలో ఆమె పారితోషికం గురించి ఆసక్తికర ప్రచారం కూడా జరుగుతుంది. పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ చేసేందుకు గాను శ్రీలీల ఏకంగా 2 కోట్ల పారితోషికం తీసుకుంది. అలాంటిది బాలీవుడ్ లో సినిమాకు 4 కోట్ల పారితోషికం అందుకుంటుందా అంటూ అందరూ భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల తన మొదటి హిందీ సినిమాకు గాను కేవలం 1.75 crores మాత్రమే పారితోషికం అందుకుంటుందట. మొదటి హిందీ సినిమా కావడంతో ఈ అమ్మడికి పారితోషికం తక్కువ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో 2 కోట్లకు తగ్గకుండా పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ కు మాత్రం ఎందుకు తక్కువ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుంది అంటూ కొందరు ఫ్యాన్స్ అయితే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్తో చేస్తున్న సినిమా హిట్ కొడితే వెంటనే శ్రీలీల తన పారితోషికంను డబుల్ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆ ఉద్దేశంతోనే శ్రీలీల ఈ నిర్ణయం తీసుకుంది అంటూ ఇండస్ట్రీ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలతో టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలిచిన శ్రీలీల త్వరలో కాలీవుడ్ బాలీవుడ్ సక్సెస్లతో తన సత్తా చాటేనా చూడాలి.